శ్రీరామ్. నా పేరు పార్వతి రెడ్డి. నేను గత 50 సంవత్సరాల నుంచి ఢిల్లీలో ఉంటున్నాను. నాకు అన్ని సంస్థలతోటి పరిచయం ఉంది. అలాగే ఆంధ్ర అసోసియేషన్‌లో గూడా ఆర్‌కేపురంలోనే ఎక్కువ చేసేవాళ్ళు. వేరే చోట్ల చేసేవాళ్ళు కాదు అప్పటి రోజుల్లో. 45 సంవత్సరాల క్రితం ఆర్‌కేపురం స్కూల్‌లో రామనవమి మొదలెట్టాము. మేమే వంటలు చేసుకునేవాళ్ళం. మేమే రాముల వారిని తయారు చేసి మా ఇంట్లో నుంచి రామ్ దర్బార్ వెళ్తూ ఉండేది. అలా జరుగుతూ ఉన్న తర్వాత 12 సంవత్సరాల క్రితం ఎవరో ఒక ఆమె నాకు చెప్పారు ఒక విషయం. గొప్ప విషయం అనమాట. మనకి సాంప్రదాయ ప్రకారం మనం రామనవములు చేస్తున్నాము. కానీ దాంట్లో ఉన్న విశేషం ఒకటేంటంటే నాకు తెలిసింది. తలంబ్రాలు పోస్తున్నప్పుడు ఆ గర్భం దగ్గర కింద పడకుండా ఈ తలంబ్రాలు పోస్తున్నప్పుడు గర్భం దగ్గర పడకుండా కింద పట్టుకోవాలి. పట్టుకొని ఆ గుప్పెడు బియ్యం తలంబ్రాలు పెళ్ళి కాని వాళ్ళకి ఇవ్వటం వేరు. కానీ పిల్లలు పుట్టని వాళ్ళకి ఇస్తే అది కడగకుండా పాయసం చేసుకొని వైఫ్, హస్బెండ్ ఇద్దరు తింటే పిల్లలు పుడతారు అన్న మాట చెప్పారు. అప్పుడు నేను చాలామంది దంపతులకి ఆర్‌కేపురంలో నేను రామనవమి పండాల్లో నేను ఇచ్చాను. ఇస్తే పుట్టిన మాట కూడా వాస్తవం. వాళ్ళందరూ నాకు బట్టలు పెట్టిన వాళ్ళున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళున్నారు. ఇప్పుడు కూడా కనిపిస్తే ఎప్పుడన్నా అడుగుతుంటారు, మేడం గారు ఇదిగో మీరిచ్చిన మాకు తలంబ్రాలు ఇచ్చారు కదా, అట్లా చేస్తే మాకు పుట్టిన పిల్లలు వీళ్ళు అని చెప్పారు కూడాను. మొన్న కూడా ఈ మధ్య కూడా అడిగారు. అట్లాగే దీంట్లో చాలా విశేషం ఉంది. పెళ్ళి కాని వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. పిల్లలు పుట్టని వాళ్ళకు కూడా వాళ్ళు ఒక నమ్మకంతో ఇవి గనక స్వీకరిస్తే తప్పకుండా మంచి జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ధన్యవాదాలు.